హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీపీ టేస్టీ అడ్డా. ఈరోజు మన ఛానల్లోని ఒక మంచి టేస్టీ వంటకంతోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అందరూ దొండకాయతోని ఫ్రై చేస్తారు, అలాగే 65 కూడా చేస్తారు. కానీ ఇది దొండకాయ పులుసు అండి. ఎప్పుడైనా ఇంట్లోని కొంచెం దొండకాయలు ఉంటే మాత్రం ఇలా పులుసు పెట్టుకుంటే చక్కగా కూర అనేది సర్దొస్తుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మంచిగా దొండకాయలు అయితే తీసుకొని బాగా కడిగేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుందాము. ఇక్కడ నేనైతే ఎక్కువ దొండకాయలు చూపిస్తున్నాను కదా, అన్ని అవసరం లేదండి. ఒక పిడికుడు దొండకాయలు అయితే తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసేసినా కూడా పులుసు కనిపించదు, చిక్కగా అయిపోతుంది. నేనైతే కొంచెం దొండకాయలు ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేయండి. మంచిగా ఉల్లిపాయలనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి ఒక్కటే వేస్తానండి, ఎక్కువ వేయను. మనం పచ్చిమిర్చి ఎక్కువ తినకూడదు, ఎండుమిర్చి తిన్నా పర్వాలేదు. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు. నెక్స్ట్ కొంచెం టమాటా ముక్కలు అయితే కట్ చేసుకొని అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి. మీ పులుపుకి సరిపడగా చింతపండు అయితే నానబెట్టుకోండి. ఈ దొండకాయల్ని కొంచెం అటు ఇటు మోటుకులు అయితే కట్ చేసి దీన్ని 4 భాగాలుగా అయితే కట్ చేసుకోవాలండి. మనం గుత్తొంకాయకి కట్ చేసుకుంటాం కదా, అలాగా ఒక 4 భాగాలుగా అయితే కట్ చేసుకొని, చూసారు కదా, ఇలాగా ఒక పక్కన అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ అయితే పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా కట్ చేసాం కదండి దొండకాయలు, ఆ దొండకాయల్ని ఈ ఆయిల్లో అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి ఏదైనా కర్రీస్ త్వరగా మగ్గిపోవాలి అనుకుంటే మాత్రం చక్కగా సాల్ట్ అయితే వేస్తే త్వరగా మగ్గిపోయి ఫ్రై అయితే త్వరగా అయిపోతుందండి. చూసారు కదా, ఇలాగా చక్కగా ఈ మాత్రం కలర్ గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. పులుసులోని ఆ ముక్క తింటున్న కొద్దీ చాలా టేస్ట్గా అయితే తగులుతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక పక్కకి ప్లేట్లో అయితే తీసేసుకుని అదే ఆయిల్లోని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కొంచెం వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్లోని బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కూడా బాగా వేయించేసుకోవాలి. చూసారు కదా, అవి కూడా బాగా ఫ్రై అయిపోయి దగ్గరికి మగ్గిపోయినట్టు అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోని ఆడించిన కారం అండి. నేను ఇక్కడ పచ్చికారం అయితే వాడట్లేదు, ఇంట్లో మేము తయారు చేసుకున్న కారం అయితే ఒక 2 నుంచి 3 స్పూన్స్. మీరు కారం ఎక్కువ తింటాం అనుకుంటే మాత్రం ఒక 3 స్పూన్స్ అయితే వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఇందులో పులుపు వేయడం వల్ల మనం కారం కూడా చాలా కరెక్ట్గా వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అనిపించదు. కారం పచ్చివాసన పోయినంత వరకు చక్కగా వేయించేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని మొత్తం ఆ కారం అంతా దానికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు చింతపండు పులుపు అయితే వేసుకుందాము. పులుపు కూడా మీకు సరిపడినంత అయితే వేసుకోండి. నేనైతే నాకు సరిపడినంత అయితే వేసుకుంటున్నాను. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిపడినంత పులుపు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం అయితే వేసానండి. ఎప్పుడైనా పులుసులు చేసుకునేటప్పుడు అందులో చిటికెడు బెల్లం వేస్తే పులుసు మరింత టేస్ట్గా అయితే వస్తుంది. పులుపుగా అయితే బయటికి అనిపించదు, చక్కగా స్వీట్ కూడా ఉండదు, మీడియంలో ఉంటుంది. అందువల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసులప్పుడు కంపల్సరీగా వేసుకోండి చిన్న బెల్లం. ఇంకా ఫైనల్గా ఇది బాగా మరుగుతుంది కదండి, చక్కగా మీకు ఎంత చిక్కదనం కావాలనుకుంటే అంత చిక్కదనం వరకు బాగా మరిగించుకోండి. మ్యాక్సిమం పులుసు మరిగింది అని అనడానికి పైన నూనెలాగా అయితే తేలుతుంది. అప్పుడు ఇంకా ఫైనల్గా పులుసు అయితే మరిగిపోయినట్టే. చూసారు కదండి, ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లోని కర్రీస్ ఏమీ లేవు, కొంచెమే దొండకాయలు ఉన్నాయి అని అన్నప్పుడు మాత్రం ఇలా చేసి చూడండి, చాలా యమ్మీగా అయితే తినేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తప్పకుండా షేర్ అయితే చేయండి.